యేసయ్య నామంలో మీకు అందరికీ హృదయపూర్వకంగా వందనం తెలియజేసుకుంటున్నాను. ఉదయం కాలం సమయం నుంచి ఈ సమయం వరకు దేవుడు మన అందరి సజీవ లెక్కలో ఉంచి కాచి కాపాడినందుకు వేలాది వందనములు కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఇంకా రాని వారు ఎవరైనా ఉంటే దేవుడి కృప తోడుగా ఉంచి వాళ్ళందరూ కూడా సంతోషంగా ఇంటికి చేర్చిలాగిన నా తండ్రి ప్రభా సహాయం దయచేయండి అయ్యా. నా ప్రియ సహోదరులరా, మీకు ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాము, ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమనంటే యోబు 8వ అధ్యాయం ద్వారా 7వ వచనము 22వ వచనం, ఈ 2 వచనాలు ఏమేమి ఉన్నాయో దేవుడు మనకి నాతోటి మీతోటి అందరితోటి ఈ వాగ్దానం అనేది ఇస్తున్నాడు. ఈ దినము ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్క బిడ్డ సంతోషంగా ఉండడానికి మాత్రమే దేవుడు సహాయం చేస్తున్నాడు. ఏ ఒక్క క్షణం కూడా నేను ఎవరన్నా ఇబ్బంది పెట్టను, అందరికీ సహాయం చేస్తాను. ఏ బిడ్డ ఏ ఇరుకుల ఇబ్బందుల్లో ఉందో ఇరిగి నలిగిన మనస్సుతోటి దీని మనస్సు కలిగి ఎవరైతే ఇంకా అసలు నాకు ఇంకా సహాయం ఎక్కడా లేదు, ఏం చేయాలని ఏమీ అర్థం కాని పరిస్థితులు, అయ్యో నేను ఇంకేం చేయాలని చెప్పనని ఉన్న పరిస్థితులు ఆ బిడ్డతోటి దేవుడు మాట్లాడుతున్నాడు. అలాంటి వాళ్ళు కూడా ఇంకా ఎంతోమంది ఉన్నారు. ఒకళ్ళనే కాదు, ఇద్దరనే కాదు, ప్రతి ఒక్క కుటుంబంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఒక సమస్యని చెప్పడానికి లేదు. ఆ బిడ్డలందరికీ కూడా దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమనంటే 7వ వచనం ద్వారా, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందేదవు అని చెప్తున్నాడు. మొదటంట కొద్దిగా ఇస్తాడంట. కొద్దిగా అంటే మనం ఒక్కసారే భారం మొత్తం మనకు అప్పచెప్పినా కూడా మనం దేవుణ్ణి గణపరచమని చెప్పనని, మనం ఎట్లా పడితే అట్లాగా దేవుడికి వ్యతిరేకంగా మనం జీవిస్తామని చెప్పనని ఒకసారి ఇవ్వడంట. మనం పరీక్ష చేస్తూ ఇస్తాడంట. ఈ బిడ్డలు నేను ఇచ్చింది నిలబెట్టుకోరా అని చెప్పనని మెట్టుకి మనల్ని హెచ్చింపజేస్తాడే కానీ తగ్గింపు మాత్రం చేయడు. దేవుని పాదాలు పట్టుకొని, ప్రభువా మాకు ఇట్లా ఈ సమస్య ఉంది తండ్రి, మాకు సహాయం దయచేయవా, మేమైతే ఏమీ చేయలేమయ్యా, మా వల్ల కాదయ్యా, మేము ఎక్కడెక్కడో తిరిగాము, ఎన్నెన్నో చేసాము, వేలు పోసాము, లక్షలు పెట్టాము, ఎన్నో రకాలుగా చేసుకున్నాము, పూజలు చేయించాము, ఎన్నెన్నో చోట్ల తిరిగాము, కానీ ఎక్కడ ఫలితం లేదయ్యా, మాకు నీవే దిక్కయ్యా, నీవే నా సర్వస్వం అయ్యా అని చెప్పనని యేసయ్యని అడిగినప్పుడు ఖచ్చితంగా యేసయ్య సహాయం చేస్తాడంట. నేను చేస్తాను, మొదట కొద్దిగా ఇస్తాను, తుదకి మహాభివృద్ధి చేస్తానని చెప్తున్నాడు. అయితే 22వ వచనం ద్వారా కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగజేయను అని చెప్పని మాట్లాడుతున్నాడు. ఇక నోటి నిండా నవ్వే కలుగజేస్తాడంట. మొదట కొద్దిగా ఇచ్చినప్పటికీ తర్వాత రోజుకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ తుదకి మహాభివృద్ధి, మనము ఊహించినంతగా, మనం ఊహించింది ఒక భాగం అయితే దేవుడిచ్చేది 10ంతల భాగం ఎత్తుగా అసలు మన ఊహలో కూడా మనకి అంతగా రాదంట. అంత అభివృద్ధిలోకి మనకి మనసులోకి కూడా రాదంట. అలాంటి అభివృద్ధిలోకి దేవుడు ఈరోజు మనల్ని నడిపిస్తానని చెప్తున్నాడు. ప్రియ సహోదరులారా, ప్రతి ఒక్కళ్ళు ఈ వాక్యం ద్వారా దేవుణ్ణి అడగండి. ప్రభువా ఈరోజు ఈ వాగ్దానం మాతో మాట్లాడుతున్నావు కదా, మా పట్ల నెరవేరుస్తావు నమ్ముచున్నామయ్యా అని చెప్పనని అడగండి. మనల్ని గెలిపించే దేవుడు ఆయనే. ఆయనకి ఓటమి అంటూ లేదు. ఆయనకి గెలవటం తప్ప ఓటమే లేదు. ప్రతి ఒక్కదాన్ని గెలవటం తప్ప ఓటమే లేదు. ఆయన ఎదిరించిన వారే లేరు. ఎలాంటి వారైనా సరే దేవుని నమ్మకం మీద మనం విశ్వాసంతో మనం ముందుకేసే ప్రతి ఒక్క అడుగు మన విశ్వాసమే మనకి విజయాన్ని కలిగిస్తుంది. దేవుడు నోటి నిండా నవ్వు కలుగు చేస్తాను, మీకు నన్ను వదిలిపెట్టద్దు, నా దగ్గరికి రాండి, మీరు ఎటువైపు మీరు చూసినా మీకు సహాయం అందటం లేదు కదా, ఇంకా ఎందుకు మీరు నలిగిపోతున్నారు బిడ్డ, నా సాయి చూడు బిడ్డ నువ్వు అని చెప్పనని ప్రతి ఒక్క బిడ్డతోటి మాట్లాడుతున్నాడు దేవుడు. ఎంత నలిగిపోతున్నావు, 4 గోడల మధ్య కూర్చొని ఏడుస్తూ ఉన్నావు కదా, కంటికి దుఃఖం, ప్రతి క్షణం నీ దుఃఖంతో పడకలంతా తేలజేస్తున్నావు కదా, ఇంక మరి ఎందుకు నువ్వు ఆలస్యం, మనుషుల సాయి చూస్తే నీకు సహాయం అందిద్దా, సహాయం రాదు కదా, నువ్వు ఉన్న చోటే మోకాళ్ళు వేసి కూర్చో, నన్ను పిలువు, యేసయ్యా నాకు ఇది ఉందయ్యా, నాకు సహాయం చేయవా అని చెప్పని అడిగి చూడు. అడిగిన మరుక్షణమే నీకు జవాబు వస్తుంది. అది అడుగుతూనే ఉండగానే
జవాబు వచ్చిద్ది కూడా. ఒక్కో సమయాన ఆ క్షణాన్ని మన ప్రార్థన అంత దుఃఖంతో ఆయన పాదాల చెంత మన హృదయంలోకి ఇంకా ఏ మలినం అనేది లేకోకుండా ఇంకెటువైపు చూడుకోకుండా ఇక ఆయనే మన సర్వస్వం అని చెప్పనని దీనంతో దీర్ఘంగా లోపల లోతుకి వెళ్ళిపోవాలి, మనస్సు లోతుల్లోకి. ఇంకా మనం మా గుండెల్లో మన హృదయంలో ఇంకా దేనికి స్థానం లేకుండా ప్రభువా ఇక నీవే మా జీవితం అయ్యా, నీవే మాకు శరణ్యమయ్యా అని చెప్పనని యేసు నామంలో అడుగుతున్నాం మా తండ్రి ఆమెనని చెప్పని అడగండి. ఆయన నామంలో అడిగే ప్రతి ఒక్కదానికి జవాబిస్తానని చెప్తున్నాడు. ప్రతి క్షణం అదే చెప్తున్నాడు ఆయన. కానీ మనం ఎలా ఉండాలంటే యథార్థమైన జీవితంలో ఉండాలి. యథార్థమైన జీవితంలో ఉన్నప్పుడు మనకి తొందరగా ఆశీర్వాదం అందిద్ది. మనం ఒకళ్ళని బాధ పెట్టి ఎదుటి వాళ్ళని బాధ పెట్టి ఎదుటి వాళ్ళు మనల్ని ఏదన్నా అన్నా కూడా మనం తగ్గించుకునే మనసులో ఉన్నామనుకో దేవుడు వాళ్ళ మనసును మారుస్తాడు. వాళ్ళు ఎలాంటి వారైనా ఎంత కఠినమైన వారైనా సరే వాళ్ళ హృదయాన్ని మార్చి ప్రేమగా మనకి దగ్గరగా ఆహ్వానిస్తారు. అయ్యో మేము ఈ తప్పు చేసామమ్మా, మమ్మల్ని క్షమించు, నీ పట్ల ఇంకెప్పుడు ఇలాగ చేయము అని చెప్పనని నీ దగ్గరికి వచ్చి వాళ్ళు క్షమాపణ అడుగుతారు. అట్టి మనసు కలిగి మనం జీవించినప్పుడు యేసయ్యకి చాలా ఇష్టం అంట. మన కోసం ఒక మనిషి జీవితంగా మనిషిగా పుట్టి కలవరి శిలువలో ఒక గొర్రె పిల్ల మాదిరిగా మన పాపదోషం తొలగించడం కోసం గొర్రె పిల్ల మాదిరిగా వదకు తేబడ్డాడు. మరి ఆయన కార్చిన రక్తంతో మన పాపదోషము తొలగించాడు కదా. ఆయన నలగొట్టబడిన శరీరంతో మనందరికీ స్వస్థతను కలిగించాడు. ఆ భారాన్ని మళ్ళీ మనం ఏ తప్పు చేసినప్పటికీ ఆయనకంట సిలువ భారాన్ని ఆయనకి మోసినట్టంట. ఈ లోకమంతా ప్రతి ఒక్క బిడ్డ పైన ఆయన పెట్టుకున్న నమ్మకం, నా బిడ్డలు ఎప్పుడైనా నా దగ్గరకు వస్తారు, నా బిడ్డలు నా వైపు చూస్తారు, నేను వాళ్ళకి సహాయం చేయాలి, నా బిడ్డలు నలిగిపోతున్నారని చెప్పనని ఏడుస్తూ ఉంటాడంట. మనం ఏడ్చామనుకో ఆయన ఏడుస్తాడంట. ఆయన బిడ్డలు బాధపడుతున్నా ఏడుస్తారంట. తప్పు చేస్తే ఆ శిక్షకి ఏదో ఒక విధంగా మనల్ని కోపించుకుంటాడంట. కానీ మళ్ళీ హృదయంలో అనుకుంటాడంట, అయ్యో నా బిడ్డ ఏడుస్తుంది, అయ్యో నా బిడ్డ నలిగిపోతున్నాడని మన పక్కనే ఉంటాడు ఆయన. ఎక్కడో ఉండడు, మన పక్కనే ఉండి అయ్యో నా బిడ్డ ఇంతగా ఏడుస్తుంది, నేను పెట్టిన దెబ్బలకి, నేను కొట్టిన దెబ్బలకి ఇంతగా ఏడుస్తుందని చెప్పనని మళ్ళీ మనల్ని ఓదార్చి మనల్ని ప్రేమగా దగ్గరికి తీర్చుకుంటాడంట. అట్టి హృదయం కలిగిన దేవుడు. ఆ హృదయం మనం ఎప్పుడైతే దేవుడికి అప్పచెప్పుకుంటామో పూర్ణ మనసుతోటి, పూర్ణ దేహంతో, పూర్ణ ఆత్మతోటి ఏ క్షణమైతే మనం ఆయన అప్పచెప్పుకుంటామో ఆ క్షణం నుంచి మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క సమస్య తొలగించి ప్రభా నాకు ఇది సహాయం చేయవా అని చెప్పనని అడిగిన ప్రతి క్షణం సహాయం చేస్తూనే ఉంటాడు. సహాయం చేయడమే ఆయనకి తెలుసు కానీ బాధ పెట్టడం ఆయనకి తెలియదు. ఎందుకంటే మనం చిన్నపిల్లలప్పుడు మనం అడుగులు తడబడేటప్పుడు పడతాము, లెగుస్తూ ఉంటాం కదా. అప్పుడు అమ్మ మనం తెలియక ఏదైనా తప్పు చేస్తామనుకో, అట్లా చేసినప్పుడు అమ్మ మనల్ని కొడుతుంది కదా. అదే విధంగా ఇప్పుడు దేవుడు కూడా మనం ఎక్కడన్నా పక్కకు తెలియపోయినప్పుడు మన నోటి మాటల ద్వారా, మన నడవడికి ద్వారా అట్లాగా మనం ఏమి తప్పులు చేసినప్పటికీ ఆ దెబ్బ కొడతాడు. దెబ్బలు కొట్టినప్పుడు తండ్రి నీకు స్తోత్రం అయ్యా, మేము తప్పు చేసాం కదా, నువ్వు కొట్టావు కదా నా తండ్రి, మమ్మల్ని ప్రేమించే దేవుడు కూడా నువ్వే కదా, మాకు సహాయం చేయి తండ్రి, మమ్మల్ని క్షమించాయని చెప్పనని మనం అడుగుతూ ఉండాలంట. ప్రతి క్షణం మనం అడిగే ప్రతి ఒక్క దాంట్లో దేవుడు చాలా మనం ఎన్ని జరిగినప్పటికీ కృతజ్ఞతలు తెలియజేసుకునే కొన్ని మనకి ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడంట. ఎలాగంటే మనం ఊహించలేమండి. ఆయన కార్యాలు ఇచ్చే ప్రతి ఒక్క దాంట్లో ఎంత అద్భుతంగా ఉంటాయో, ఎంత ఆశ్చర్యంగా ఉంటాయి అంటే అంత ఆశ్చర్యంగా ఉంటాయి. మనం బయటికి వెళ్ళేటప్పుడు 1-2 నిమిషాలు మోకరించే బయటికి వెళ్ళాలి యేసయ్యని తలుచుకొని. తర్వాత మళ్ళీ ఇంటికి వస్తాం కదా రాత్రి వేళ సమయానికి. ఇంటికి వచ్చినాక స్నానమై చేసి భోజనం అన్నీ అయిపోయి పొనుకునే ముందు మళ్ళీ 1-2 నిమిషాలు ప్రార్థన చేసుకొని పొనుకున్నాం అనుకో, ఆ రాత్రి వేళ సమయం అంతా ఎంత ప్రశాంతంగా ఉంటుందో. మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క కష్టాలు తొలగిపోతాయి. మళ్ళీ ఉదయం లెగుస్తాం కదా, భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని కుటుంబం అంతా కలిసి సంతోషంగా ఆయన సన్నిధిలో కూర్చొని ప్రభా మాకు ఇది కావాలయ్యా, మాకు ఎన్ని రోజులు అవుతుందో ప్రభా, ఎన్ని బాధలు పడుతున్నామో, ఇంట్లో ఆర్థిక పరిస్థితులు ఇట్లా ఉన్నాయ్యా, పిల్లలు చదివించుకోలేకపోతున్నామయ్యా, లేదా పిల్లలు చదువు రావటం లేదు ప్రభా, ఎంత చదివించాలన్నా కానీ బిడ్డలకి జ్ఞానం లేకుండా అయిపోతుంది అయ్యా. నా తండ్రి ప్రభా జ్ఞానాన్ని దయచేయవా, చదువు మంచిగా నేర్పించవా, నీవిచ్చి కృపను బట్టి నా బిడ్డల ముందుకు సాగాలయ్యా అని చెప్పనని మనం ఆయనతో మాట్లాడే కొంది మనకు సహాయం అందిద్దంట. అంత గొప్ప సహాయం చేసే దేవుణ్ణి
మనం మొదలుకోకూడదు కదా. ఎంత మంచి దేవుడో, ఎంత అద్భుతకరుడో, ఎంత ఆశ్చర్యకరుడో. మనం అలాగ విశ్వాసంతో ఆయన అడిగిన ప్రతి క్షణం ప్రభా మేము ఇట్లా వెళ్తున్నాం అయ్యా, మాకు ముందర నీవుగా ఉండి నాయన, మా మార్గాలన్నీ మెట్టగా ఉన్న మార్గాలన్నీ సరళం చేసి నూతన మార్గాలుగా తెరవబడండి అయ్యా. నా తండ్రి, దినదినం నూతన మార్గాలుగా మమ్మల్ని దీవించండి అయ్యా. నూతన వస్త్రములుగా మేము జీవించే జీవితంలోకి నడిపించండి అయ్యా. మురికి వస్త్రములు మా మీద ఉన్నాయేమో ప్రభా, మాకు తెలియకేమైనా తప్పులు చేస్తున్నామేమో ప్రభా, మమ్మల్ని క్షమించండి అయ్యా అని చెప్పని అడగాలంట. సన్నిధిలో కూర్చోగానే ప్రభా మమ్మల్ని క్షమించయ్యా, మా తప్పులేమన్నా ఉదయం సంబంధించి సమయం వరకు ప్రభా మేము తెలియక మాటల ద్వారా ఎవరినన్నా ఎదుటి వాళ్ళని కానీ ఇంట్లో వాళ్ళని కానీ బాధ పెట్టామేమో, క్షమించుదేవా. నిన్ను కూడా బాధ పెట్టుంటామయ్యా, పక్కన వాళ్ళని బాధ పెట్టామంటే అది నిన్ను కూడా బాధ పెట్టినట్టే కదా, మమ్మల్ని క్షమించు రాజా అని చెప్పనని ఆయన పాదాలు పట్టుకొని మనం అడగాలంట. అడిగినప్పుడు క్షమిస్తాడంట దేవుడు. ఎంత పాపం చేసినా, ఎంత తప్పు చేసినా క్షమిస్తాడు. కానీ చెయ్యరాని తప్పులు చేసి ప్రభా నన్ను క్షమించంటే క్షమించడంట. ఎంత అంటే అంత భయంకరంగా శిక్ష. ఖచ్చితంగా ఆ శిక్షకి మనం బాధపడాల్సిందే తప్పదు. కానీ ఆయన నమ్మి ఆయన మంచి మాటల మీద మనం ముందుకెళ్ళి ప్రతి క్షణం ఎంతకంటే ఊహించలేనంత ఘనంగా మనల్ని నిలబెడతాడు. మనల్ని తలగానే నియమెడతాడు కానీ తల తోగ్గా నియమించడు. ఆయనకి మనం అంటే చాలా ఇష్టం. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి అంటే ఆయనకి ఎంతో ఇష్టం. ఆయన మనసులోకి మనకి ఎంత స్థానం ఉందంటే మనం నమ్మి ఆయన పాదాలు చెంతకెళ్ళే ప్రతి క్షణం ఎంతో సంతోషపడతాడంట. ఒక్కొక్క బిడ్డ మోకాలు వేసి కూర్చునే కొంది చూడు ప్రభా, చిన్నారి బిడ్డలు నన్ను నమ్మి వచ్చిరాని ప్రార్థనతో చేస్తున్నారని చెప్పనని ఆ వచ్చిరాని ప్రార్థననే ఆయన దీవించి ఆశీర్వదిస్తాడంట. ఓ పెద్ద పెద్ద ప్రార్థనలు చేసినా ఒకటే, వచ్చిరాని ప్రార్థనలు చిన్న ప్రార్థన చేసినా కూడా దేవుడు అంగీకరిస్తాడు. పెద్ద పెద్ద ప్రార్థనలే పడలేదు, చిన్న చిన్న ప్రార్థనలు రాకపోయినా సరే ప్రభా మా కుటుంబంలో ఇవి ఉన్నాయ్యా సమస్యలు, అదే ప్రార్థన. ఇంకా ఏదో పెద్దగా అదని ఇదని వచ్చిన వాళ్ళు ఏదైనా చేస్తారు, రాని వాళ్ళు ఆ చిన్న ప్రార్థన చాలు. దేవుడికి మన మనసులో, మన హృదయంలో పూర్ణ మనసుతోటి, పూర్ణ హృదయంతో, పూర్ణ దేహంతో మనం దేవుణ్ణి ఆహ్వానించుకున్నప్పుడు దేవుడు మన హృదయంలో నిలబడిపోతాడు. మనం ఏదైతే అడుగుతామో అదే ఇస్తాడు. ఈ దినం అదే మాట్లాడుతున్నాడు. మరి మొదట కొద్దిగా ఉన్నను తుదకి మహాభివృద్ధిగా మిమ్మల్ని నిలబెడతానని చెప్పని మాట్లాడుతున్నాడు. మనం ఒక్కసారి ఇచ్చినా మనము నిలబడలేమండి, పడిపోతాం. ఎందుకంటే మొత్తం ఒకసారి ఇచ్చినా మనకి ఏంటంటే లోకం కాబట్టి, లోకం అనే పాపం ఒకటి ఉంది కాబట్టి, మనం ఉండేది లోకమే కాబట్టి ఆ పాపంలో ఎన్ని రకాల పాపాలు ఉన్నాయో, ఎన్నెన్నో బానిసలుగా చేస్తున్నారండి. అందుకని మనల్ని దేవుడు ఒక్కసారి ఇవ్వకుండా చిన్నగా కొంచెం మనకు కావాల్సిన అవసరతలు అన్నిట్లో తీరుస్తూ మనకి బాగా దేవునిలో ఎప్పుడైతే అనుభవం అవుతామో, దేవునిలో పూర్తిగా మనం ఎప్పుడైతే నింపబడతామో ఆ క్షణము దేవుడు ఎలా మాట్లాడతాడంటే, నా బిడ్డ నా గుణాలు వచ్చేసినాయి, నాలో పోలికలు వచ్చేసినాయి, నాలో నిలబడిపోయారు నా బిడ్డలు, వాళ్ళలో నేను సర్వం ఉన్నాను, నాలో వాళ్ళు నన్ను పోలిన వాళ్ళే జీవిస్తున్నారని చెప్పనని అప్పుడు తుదకి మహాభివృద్ధిగా మనల్ని దీవిస్తాడంట. మన బిడ్డలను దీవిస్తాడు. మన బిడ్డలు తరతరానికి ఎన్ని తరాలు భూమి ఉన్నంత వరకు దీవిస్తాడంట, ఆశీర్వదిస్తాడంట. ఎప్పటికీ ఆయన ఇచ్చిన వాగ్దానం పక్కకు తొలిగిపోనే పోదు. కాకపోతే కొంచెం ముందు కొంచెం వెనకనేది జరిగేది ఏ చిత్తమో ఆయన చిత్తానుసారంగా ఈ క్షణం ఇది జరగాలంటే మనం ప్రార్థన చేస్తూ ఉండగానే దానికి జవాబు వచ్చేస్తుంది. కానీ ఇంకొక గంట, ఇంకొక అరగంట, 2 రోజులు పడుతుంది టైం కూడా. ఆయన చిత్తం ఏ క్షణాన్ని మనకి ఇవ్వాలనుకుంటే ఆ క్షణాన ఖచ్చితంగా జవాబు అయితే ఏ క్షణానైనా మనం ఏ సమస్యల్లో పెడతామో ఆ సమస్యలన్నిటికీ జవాబులు ఇచ్చేస్తాడు దేవుడు. జవాబు రాదు అనే దానికి లేదు. కానీ కొంచెం వెనక అవ్వచ్చు, ముందు అవ్వచ్చు, జవాబు మాత్రం మనం నమ్మి విశ్వాసంతో ప్రభువు నాకు చేసేసాడు, మా దేవుడు గొప్ప దేవుడు చేసేసాడు నాకు అని చెప్పనని మనం అనుకుంటూ ఉండాలంట. మన హృదయంలో ప్రతి క్షణం నా తండ్రి నాకు ఈ పనిలో నాకు సహాయం చేసేసాడు, నేను నమ్మేశాను అని చెప్పనని పూర్తి నమ్మకం, విశ్వాసం మీద పిచ్చి వారి వలె, వెర్రి వారి వలె మనం నమ్మే నమ్మకాన్ని దేవుడు మన పట్ల నెరవేరుస్తాడంట. ఎంత విశ్వాసం ఉందో నా బిడ్డలకి నా పైన, నేను ఇవ్వకపోయినా కూడా నన్ను వదిలిపెట్టలేదు, నేను ఇచ్చేసానని నమ్ముచున్నారని చెప్పనని ఇస్తాడంట దేవుడు. ఖచ్చితంగా ఇస్తాడు. దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ఈ దినం నోటి నిండా నవ్వు కలుగజేస్తాను. మొదట కొద్దిగా ఉన్నప్పటికీ తుదకి మహాభివృద్ధిగా చేస్తాను. ఇంకా ఆయనకు
ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగజేస్తానని చెప్పని మాట్లాడుతున్నాను. నోటి నిండా నవ్వు తప్ప ఇంకే బాధ మీకు పెట్టను, మీరు నన్ను పిలిచిన ప్రతి క్షణం మీకు జవాబు నేను ఇస్తానని చెప్పని పిలుస్తున్నాడు దేవుణ్ణి. సహోదరులారా, ప్రతి ఒక్కళ్ళు వినండి. మనం ఏ ఆపదలో ఉన్నప్పటికీ ఏదన్నా మనకు తెలియకోకుండా సడన్గా ఏదన్నా ఒక్క నిమిషం ముందైనా సరే ఏదన్నా ఆపద రాబోతుందంటే, ఏసయ్యా నువ్వే ఉన్నావయ్యా, ఏసు నామంలో మమ్మల్ని తప్పించు ప్రభు అని చెప్పనని అడగండి. ఏ సమస్య అయినప్పటికీ ఆ క్షణం దేవుని విశ్వాసంతో మనకి దేవదూతలు తోడుగానే ఉంటారు, కావలి ఉంటారు. ప్రతి క్షణం కావలి ఉంటారు. ప్రతి క్షణం ఎనీ టైం మనం మర్చిపోయినా కానీ దేవుడు మనల్ని మర్చిపోడు. రాత్రి వేళ విషయంలో కూడా మనం నిద్రపోతాం కానీ దేవుడు మనల్ని కంటికి కాపలా కాచుకొని ఉంటాడు. మనం పిలిచే ఏ టైం అయినా ఏ సమయం అయినా సరే, మా పిలుపు, మేము పిలిచే పిలుపు ఆ దేవుడికి వినపడిద్దా అంటారేమో, ఖచ్చితంగా వినపడిద్ది. మనం పిలిచే పిలుపు ఎలా ఉండాలంటే హృదయంలోకి అట్లాగా పిలుచుకోవాలన్నమాట. పూర్ణ హృదయంతో పిలుచుకోవాలి ఆయన్ని. మనం హృదయంలోకి ఇంకా దేనికి స్థానం లేని విధంగా ఆయన పిలిచే కొంది మనకి ఎంత ఆనందాన్ని ఇస్తాడంటే అంత ఆనందాన్ని ఇస్తాడు. ఏ సమయమైనా సరే మనకి తెలియకోకుండా ఒక్కోసారి సడన్గా మనం ప్రయాణంలోనూ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎన్నో రకాలుగా ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి. అట్లాంటి పరిస్థితి ఏదైనా రాబోతుంది కదా అనుకున్నప్పుడు ఆ క్షణాన దేవుని యేసయ్యా మాకు సహాయం చేయండి, మా అందరి చుట్టూ మమ్మల్ని అందరినీ కాపాడండి అయ్యా, మమ్మల్ని అందరినీ కాపాడండి ప్రభా అని చెప్పని అడిగే ప్రతి క్షణం యేసు నామంలో అడుగుతున్నాను మా తండ్రి, ఆమెనని చెప్పండి. మీ ప్రశ్న చెప్పండి, దానికి జవాబు యేసు నామంలో అడుగుతున్నాను మా తండ్రి, ఆమెనని చెప్పరని అడగండి. ఖచ్చితంగా జవాబు వచ్చిద్ది. ఏదైనా కానుపులు కనుక్కోకుండా సడన్గా బస్సుల్లో కానీ వాహనాల్లో కానీ ఏ బిడ్డ వెళ్తున్నా ప్రయాణంలో ఉన్నా కానీ ప్రభా నొప్పులు ఇట్లాగ వస్తున్నాయి, తట్టుకోలేకపోతున్నాను, యేసు నామంలో నాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా ఆమెనని చెప్పని అడగండి. ఖచ్చితంగా అక్కడ జవాబు అందుతుంది. ఏ బిడ్డ ఏ ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నా కానీ నా తండ్రిని అడగండి, ఏదైనా ఇస్తానంటున్నాడు, ఏదైనా చేస్తాను కానీ మంచి మనసు దయచేయాలని చెప్పని అడుగుతున్నాడు. యథార్థమైన హృదయంతో మనం జీవించాలి, చెడు నడకలతో మనం నడవకూడదు, చెడు దృష్టితో మనం చూడకూడదు అని చెప్పనని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ దేవుడికి ఏది మచ్చలేదు. మనం మనుషులు ఎన్ని రకాలుగా ఉన్నామో, ఎన్ని విధాలుగా ఉన్నామో, కానీ ఆ దేవుడికి ఎవరికైనా లోపం ఉంది, కానీ ఆ దేవుడికి లోపం అంటూ ఏది లేదు. ఎంతమంది వచ్చి చెప్పినా కూడా ఆయనలో ఏ లోపం మనం చూపించలేము. అలాంటి గొప్ప దేవుని పట్టుకొని ఆది దేవుడిని అడుగుదాము. ప్రతి ఒక్కళ్ళం తండ్రి మాకు ఇది సహాయం కావాలి, కుటుంబంలో ఇన్ని బాధలు ఉన్నాయి, ఇన్ని ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయి, మేము నిందల పాలైపోయాం, అవమాన పాలైపోయాం, గృహాలు లేవు, బాడిగిల్లో ఉంటున్నాం, బాడిగిలు ఉన్నప్పటికీ అప్పులు తీర్చలేని పరిస్థితిలో ఉన్నాం ప్రభా మాకు సహాయం దయచేయండి అని చెప్పని అడగండి. ఏ విషయమైనా కానీ సహాయం దయచేస్తాడు దేవుడు. మన శత్రువులందరినీ మిత్రులుగా మార్చే గొప్ప తండ్రి ఆయనే. సహోదరులారా, ఈ రాత్రి వేళ సమయం దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని మనం అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మీ వాగ్దానం ప్రకారం దేవుని పాదాలు పట్టుకొని అడుగుదాం. ప్రభా మాకు సహాయం చేయమని చెప్పని అడుగుదాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. ప్రతి ఒక్క బిడ్డ దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. తండ్రి దీవెన ఆశీర్వాదాలు మీకు అందరికీ తోడుగా ఉండాలని, మీ పిల్లలకి మీకు అందరికీ తోడుగా ఉండాలని, దీవించి ఆశీర్వదించాలని యేసయ్య నామంలో మిమ్మల్ని అందరినీ యేసయ్య దీవించును గాక. ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకోండి. స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయన, పరలోకాధిపతి జీవాధిపతి జీవం కలిగిన మా గొప్ప యేసయ్య నీ బంగారు పాదములకు నాయన వేలాది వందరములు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను అయ్యా దేవా. స్తోత్రం నాయన, మొన్న తండ్రి ఉదయకాలం సంబంధించిన మా అవసరతలన్నింటిలో తోడుండి సహాయం దయచేసినందుకు నీకు స్తోత్రం తండ్రి ప్రభా. ప్రయాణం అంతట్లో కూడా నాయన సహాయం దయచేసిన తండ్రి ప్రతి ఒక్క బిడ్డ నాయన క్షేమకరంగా గృహాలకు వచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభా. మరి రాని బిడ్డలు ఇంకా బయటికి వెళ్ళిన బిడ్డలు ఎంతమంది ఉన్నారో ప్రభా, వాళ్ళందరూ కూడా క్షేమకరంగా గృహాలకు రావడానికి సహాయం దయచేయండి ప్రభా. మరి నా తండ్రి ప్రభా, ఈ రాత్రి వేళ సమయంలో నా తండ్రి ప్రభా ఎక్కడెక్కడ ఎంతమంది నాయన నల్లమందులతో నాయన బిడ్డలు ఆడుకుంటున్నారు అని తండ్రి ప్రభా, ఏ బిడ్డని ఏ హానికరం ముట్టకుండా నాయన సహాయం దయచేయండి అయ్యా. మరి నా తండ్రి ప్రభా ప్రతి క్షణం నీ కృపా కాపుదలు ప్రతి ఒక్క కుటుంబంలోనైనా ప్రతి ఒక్క కుటుంబానికి నీ ఆశీర్వాదాలు తోడుగా నింపమని ప్రార్థిస్తున్నామయ్యా. మరి నా తండ్రి రాత్రి వేళ సమయంలోనైనా ఎంతమంది బిడ్డలనైనా ప్రయాణం చేస్తున్నారో ప్రభా, వాళ్ళందరికీ నాయన వాళ్ళ గృహాలకు చేరేంతవరకు నేను ఏ బిడ్డని ఏ చేయడం ముట్టకుండా బిడ్డల చుట్టూ కంచెని వేయండి అయ్యా. మరి నా తండ్రి సంతానం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు నైనా సంతానాన్ని ఇచ్చి యెహోవా ఇచ్చిన బహుమానం అని చెప్పని సన్నిధిలో సాక్ష్యాలుగా నైనా నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రం తండ్రి ప్రభా.
మన తండ్రి పసిబిడ్డలనైనా పురిట్ల బిడ్డలకునైనా తల్లిపాలు శ్రేష్టంగా అందడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మన తండ్రి ప్రభా జాబుల కోసం నా తండ్రి ప్రభా ఎంతమంది బిడ్డలు ఎదురు చూస్తున్నారనైనా జాబులు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. మన తండ్రి యవనస్తు బిడ్డలనైనా చదువుల్లోనూ వాళ్ళ జాబుల్లో వాళ్ళ జీవితాల్లోనైనా ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. చిన్నారి బిడ్డలన్నా కానీ పెద్దవాళ్ళకన్నా తండ్రి ప్రతి ఒక్కళ్ళని నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వృద్ధాప్యంలో ఉండి నా తండ్రి ప్రభా ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభా బాగోటం లేదు, ఆరోగ్యం బాగలేదన్న అనారోగ్యంతో బాధపడుతున్నారు ప్రభా, వాళ్ళందరికీ నాణ్యత నుంచి అరకాల వరకు సంపూర్ణ స్వస్థత కలిగించమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క కుటుంబంలోనైనా ప్రతి ఒక్క బిడ్డకు నా తండ్రి ప్రభా ఆరోగ్యాన్ని ఆయుష్ను దయచేయండి, శాంతి సమాధానాన్ని దయచేయండి ప్రభా. ఏ కుటుంబంలో సమాధానాలు కూడా అసమాధానాలన్నీ తీసివేయండి ప్రభా. ఏ బిడ్డలకనైనా చదువులోనైనా జ్ఞానాన్ని నా తండ్రి కొదువై ఉందో ప్రభా, జ్ఞానాన్ని జ్ఞాపశక్తిని దయచేసినైనా చదువులోనైనా ఎన్నడూ చదువు నా తండ్రి ప్రభా. ఇక నుంచి నీ కృప తోడుగా ఉంచి ప్రభా బిడ్డలు మంచి జ్ఞానాన్ని జ్ఞాపశక్తిని దయచేసినైనా నా తండ్రి తలగానే నియమిస్తాను, తోగ్గా నియమించిన నవయ్య ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను దీవించండి అయ్యా. జయవీరుడుగా నా తండ్రి ప్రభా ముందుండి ప్రతి ఒక్క పనిలో నాయన ముందుండి నడిపించండి అయ్యా. వాళ్ళ మార్గాలన్నీ నాయన మెట్టగా ఉన్న మార్గాలన్నీ సరళం చేసి నూతన మార్గాలుగా బిడ్డలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నానయ్యా. మన తండ్రి ప్రభా ఈ రాత్రి వేళ సమయంలో నాయన పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. వివాహ విషయాల్లో కూడా నేను ఎంతమంది జరుపుకుంటున్నారో వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. ఈ రాత్రి వేళ సమయంలో కూడా నాయన బిడ్డలు నా తండ్రి ప్రభా నా తల్లి ఎంతమంది బాధపడుతున్నారో వాళ్ళందరికీ సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఏ బిడ్డ ఏ అవసరతలతో ఏ అక్రతలతో ఉందనైనా ఆ బిడ్డలందరికీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మన తండ్రి నీకైతే అన్నీ తెలుసు కానీ నాయన మాకైతే ఏమీ తెలియదు నాయన, దీవించు ఆశీర్వదించు నా తండ్రి ప్రభా. ఏ బిడ్డకి ఏది అవసరమనైనా వాళ్ళందరికీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మన తండ్రి రాత్రి వేళ సమయంలోనైనా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డకునైనా నీ కృప తోడుగా ఉంచండి అయ్యా. కుటుంబాల చుట్టూ కాంచెని వేయండి అయ్యా. దేవదూతలు తోడుగా పెట్టండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ పడక చుట్టూనైనా నీకు కాంచెని వేయండి ప్రభా. ఎందుకంటే ప్రభా ప్రతి ఒక్కళ్ళనైనా ఎంతోమంది బిడ్డల ప్రభా భయపడుతున్నానా నిద్రపోతున్నారయ్యా. రాత్రి వేళ సమయంలోనైనా చెడు ప్రేరేపణలు రానికుండా ప్రభా ఏ విష పురుగులు ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి అయ్యా. ప్రతి క్షణ సంపూర్ణ స్వస్థత పరిపూర్ణ సంతోషంతో నైనా మహా సంతోషంగా నైనా ప్రశాంతమైన నిద్ర కలగజేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డకునైనా సంతోషంగా ఉండే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా మరి ఈ రాత్రి వేళ సమయంలో నా తండ్రి ప్రభా నీ కృపా కాపుదల తోడుగా ఉంచండి. ఎంతమంది నా తండ్రి ప్రభా నీ కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డల కుటుంబాలు ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి ప్రభా. రక్షభటులుగా నా తండ్రి ప్రభా ఈ దేశానికినైనా నా తండ్రి కాపలాగా నా తండ్రి ప్రభా ప్రతి క్షణం కంటికి కాపలాగా నా తండ్రి ప్రభా పాటు నా నిద్ర కునుకు అనేది లేకుండా నా తండ్రి ప్రభా కాచి కాపాడుతున్న ప్రతి ఒక్క రక్షక భటుల కుటుంబాల చుట్టూ నా బిడ్డల చుట్టూ కంచెని వేయండి అయ్యా. వెళ్ళిన కాడనైనా ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి ప్రభా. ఏ బిడ్డకి ఏ హానికరం కలగకుండా బిడ్డల చుట్టూ కంచెని వేయండి. కుటుంబాల చుట్టూ వాళ్ళ కుటుంబాలు భార్య బిడ్డల కుటుంబాలు ఎంతమంది ఉన్నారని వాళ్ళందరి చుట్టూ నీకు కంచెని వేయండి అయ్యా. వాళ్ళ గృహాలకు చేరేంత వరకు ఏ బిడ్డని ఏ చేయడం ముట్టకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నా తండ్రి ప్రభా నా తండ్రి ఇంటర్వ్యూలకి ఎంతమంది వెళ్తున్నారో వాళ్ళందరినైనా సెలెక్ట్ అవ్వడానికి సహాయం దయచేయండి నా తండ్రి ప్రభా. నా తండ్రి రేపు ఉదయం కాలం సమయంలో ఎంతమంది నా తండ్రి ప్రభా గుమ్మానికి బయట నా తండ్రి అడుగు పెట్టే ముందుకు ప్రతి ఒక్క అడుగు ముందు నీవుగా ఉండి జయవీరుడుగా నువ్వు నాయన వాళ్ళ పనులన్నింటిలో జయం పొందుకొని నాయన దీవించి ఆశీర్వదించబడి తిరిగి మహా సంతోషంగా నోటి నిండా నవ్వుతో నింపబడి నా తండ్రి ప్రభా వాక్యం ధర సెలవు ఇచ్చావయ్యా, వాగ్దానాన్ని ఇచ్చావయ్యా. నోటి నిండా నవ్వును కలగజేస్తున్నానని చెప్పావయ్యా. ప్రతి ఒక్క బిడ్డను నాయన నోటి నిండా నవ్వుతోటి నాయన నా తండ్రి బయటికి వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డ నోటి నిండా సంతోషంగా ఆనందకరంగా నాయన గృహాలకు చేరడానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా చిన్నారి బిడ్డలనైనా తెలుసో తెలియకనైనా ఆడుకుంటూనైనా ఎన్నో చోట్ల నేను అపవాది ప్రమాదానికి గురి చేస్తుంది ప్రభా. అలాంటి ఏది నేను ఏ బిడ్డను ముట్టకుండానైనా ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కంచిని వెండి అపవాది ఏ ఒక్క క్షణం కూడా ముట్టకుండా నన్ను కాచి కాపాడమని ప్రార్థిస్తున్నానయ్యా. నేను అమర మహిపరచుకోండి, నేను అమర ఘనపరచుకోండి అయ్యా. నా తండ్రి ప్రభా వితంతుల కోసం ప్రార్థన చేస్తున్నానయ్యా. కుటుంబంలోనైనా ఇంకెవరూ లేరు మాకు తోడు, మా పిల్లలకు మాకు సహాయం అందేది ఎలాగని చెప్పని ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క వితంతులకునైనా సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ఎన్ని రకాలుగా నా తండ్రి ప్రభా అంతమంది వికలాంగులు నా తండ్రి ప్రభా బాధపడుతున్నారు, వాళ్ళందరికీ సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి ఆయన. నా తండ్రి నా రోడ్ల మీద నా తండ్రి ప్రభా ఎంతోమంది అనాథలు నా తండ్రి బాధపడుతున్నారయ్యా. నా తండ్రి ఆ బిడ్డలకు కూడా సహాయం దయచేయండి. ఆ బిడ్డలకు సహాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. ఏ బిడ్డ ఏ అవసరతలతో ఉందనైనా వాళ్ళందరికీ సహాయం దయచేయండి. వాహనాలు నడుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, మెండారుగా దీవించి ఆశీర్వదించండి ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ఆకాశంలో నా తండ్రి ప్రభా వర్షాలు నా తండ్రి మబ్బులు నా తండ్రి ప్రభా ఇట్లా
ఉంది కదా ప్రభా, మన తండ్రి ఎన్ని వర్షాలు వచ్చినప్పటికి నేను ఏ బిడ్డని ఏ చెడు ముట్టుకున్నానైనా, ఆకాశంలో నడుపుతున్న ప్రతి ఒక్క వాహనంలోనైనా నా తండ్రి నీ కృపా కాపుదలు తోడుగా ఉంచి నేను బిడ్డలందరూ సంతోషంగా నా తండ్రి ప్రభా ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నారైనా రాకపోక ప్రయాణం అంతట్లో వాళ్ళకి తోడుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి సముద్రాల్లోనైనా ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రయాణిస్తున్నారో నా తండ్రి ప్రభా బిడ్డలందరికీ నీ కృపా కాపుదలు తోడుగా ఉంచి ఆ బిడ్డల చుట్టూ కంచెలు వేయండి అయ్యా. ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. నా తండ్రి బయటికి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చేంతవరకు ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాను. ఉదయకాలం సమయం నుంచి నా తండ్రి ప్రతి క్షణం నా తండ్రి ప్రభా నీ కృపా కాపుదల తోడుగా ఉంచమని, వాళ్ళ అవసరతలన్నింటిలో ఏ బిడ్డ ఏ అవసరతలు ఇరుకులో ఇబ్బందుల్లో ఉన్నారనైనా వాళ్ళందరికీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. మరి జాబులు చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి ప్రభా ఎంతమంది బిడ్డలు అయితేనైనా శాలరీ సరిపోవటం లేదు, ఇంట్లో గడవటం లేదని చెప్పనని బాధపడుతున్నారా ప్రభా. బిడ్డలను చదివించుకోలేకపోతున్నాము, ఆర్థిక పరిస్థితి ఇబ్బంది పడిపోతున్నాము, ఎంత సంపాదించినా కూడా మాకు మిగలటం లేదని చెప్పనని బాధపడుతున్నాం. ప్రతి ఒక్క బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి అధికారులకు దయపుట్టించి నా తండ్రి ఆ బిడ్డలు సంతోషంగా నాయన నోటి నిండా సంతోషం భార్య బిడ్డలను నాయన నా తండ్రి మంచిగా నడిపించుకునే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ఎన్ని రకాల బిజినెస్లు నడుపుతున్నారో నా తండ్రి ప్రభా వాళ్ళందరినీ నీ కృపా కాపుదలు తోడుగా ఉంచండి అయ్యా. నా తండ్రి ప్రభా ఎన్ని రకాల చేతి పనులు చేసుకుంటున్నారో ప్రభా వాళ్ళందరికీ సహాయం దయచేయండి అయ్యా. ఏ బిడ్డలకు మాకు పనులు రాలేదని బాధపడుతున్నారా ప్రభా ఆ బిడ్డలందరికీ సహాయం దయచేయండి. నీ నామను మహిమపరచుకోండి, నీ నామను గణపరచుకోండి అయ్యా. వాహనాలు నడుపుతున్న ప్రతి ఒక్క బిడ్డనైనా సంతోషంగా మళ్ళీ గృహాలకు వెళ్ళేంతవరకునైనా వాళ్ళకు నా తండ్రి ప్రభా వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నింటిలో తోడుండి సహాయం దయచేయమని నాయన నీ కృపా కాపుదలు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం అయ్యా. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరికి నాయన సంతృప్తిగా కుటుంబాలను గడుపుకోవడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నా తండ్రి సొంత గృహాల కోసం ఎదురు చూసే ప్రతి ఒక్క బిడ్డలనైనా నా తండ్రి వాళ్ళందరికీ సొంత గృహాలే నా తండ్రి ఇచ్చిన తండ్రి ప్రభా నీ సన్నిధిలో సాక్షులుగా నిలబెట్టుకోబోతున్నానికే స్తోత్రం తండ్రి ప్రభా. అటు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి ప్రభా ఎంతోమంది బిడ్డలకి ఎంతోమంది అనాథులకు నేను సహాయం చేస్తున్న గొప్ప తండ్రి నీవయ్యా. నా తండ్రి ప్రభా గృహాల కోసం నన్ను ఏమీ లేని పరిస్థితిలో ఉన్నప్పటికీ నేను గృహం మీరు కట్టిస్తేనే అవుతుంది, లేకపోతే ఏమీ లేదు మా చేతులు అని చెప్పని బాధపడే కన్నీటితో దుఃఖంగా నా తండ్రి ప్రభా అడుగుతున్న ప్రతి ఒక్క బిడ్డకి సహాయం దయచేయండి అయ్యా. సొంత గృహాలకి సహాయం దయచేయండి నా తండ్రి ప్రభా. అది కూడా లేని వారికి నా తండ్రి ప్రభా నా తండ్రి ఏమీ లేని వారికి అన్నీ ఇచ్చి నేను నడిపించు దేవుడు నువ్వే కాబట్టి నేను ఆదుకునే తండ్రి నువ్వే కాబట్టి నేను నా తండ్రి తల్లిలాగా తండ్రిలాగా అన్నదమ్ముళ్ళలాగా నా స్నేహితుడుగా నా తండ్రి ప్రభా ప్రతి క్షణం ఒక బిడ్డలాగా నా తండ్రి ప్రభా మాకు తోడయ్యుండి రక్షింపజేసి నా తండ్రి కాపాడుతున్న దేవానికి స్తోత్రం నాయన. నిత్యం నిరంతరం ఉండివాడా నీకు స్తోత్రం తండ్రి ప్రభా. నిత్యం నా తండ్రి ప్రభా మాకు తోడుగా ఉండి ముందుకు నడిపిస్తున్న దేవానికి స్తోత్రం నాయన. వ్యవసాయదారులు ఎంతమంది ఉన్నారో ప్రభా వాళ్ళు ఎప్పుడు ఎక్కడికి పొలాలకి వెళ్ళినా కానీ ఏ విష పురుగులు వాళ్ళని ముట్టకుండా కాపాడండి. వాళ్ళు చేస్తున్న వ్యవసాయం అంతట్లో నైనా తోడుండి సహాయం దయచేయండి, మంచి లాభాలు పొందుకోవడానికి సహాయం దయచేయండి అయ్యా. ప్రభా నీ కృపలేంది ఎవరు ఏమి చేయలేరయ్యా. సహాయం దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డలో చదువుల్లో జాబుల్లో జీవితాల్లో ప్రతి ఒక్క బిడ్డ మహా సంతోషంగా నీ నామను మహిమపరిచేవారుగానైనా నీ సన్నిధిలో సాక్షులుగా బిడ్డలు నింపుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఒక్క నోటి నిండా సంతోషాన్ని నింపండి అయ్యా. నా తండ్రి తల్లి గర్భంన పడకముందు బిడ్డ నుంచి నా తండ్రి ప్రభా వృద్ధాప్యంలో నా తండ్రి ముదిమి వచ్చేంత వరకు నాయన సంకనెత్తుకొని తిప్పుతానన్నావయ్యా. ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి ప్రభా ఏ బిడ్డని విడవద్దయ్యా. ప్రతి ఒక్క బిడ్డని నీ నామంలో మహిమపరచుకోండి అయ్యా. నీ నామను గణపరచుకోండి అయ్యా. దైవజనులు నా తండ్రి ప్రభా ఎన్నో చోట్లకు నాయన నా తండ్రి ప్రభా సేవకులుగా వెళ్తున్నారా ప్రభా సాగుకి వెళ్తున్నారా ప్రభా ఎక్కడ ఎలాంటి వ్యతిరేకతలు వాళ్ళకి రానికుండా కాపాడండి అయ్యా. ప్రతి క్షణం వాళ్ళు రాకపోకపోయాను అంతట్లో తోడుండి సహాయం దయచేయండి అయ్యా. ఆత్మీయత సంఘం అంతానైనా ఏక మనసు ఏకాత్మ కలిగి జీవించే జీవితంలోకి నడిపించండి అయ్యా. ఎక్కడైతే నా తండ్రి ప్రభా ఏ గ్రామంలో అయితే నీ స్వార్థ లేదా నా తండ్రి ప్రభా గ్రామాలుగా నా తండ్రి ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క కుటుంబంలోనైనా స్వార్థ అనే విత్తనాన్నైనా నా తండ్రి వేయడానికి సహాయం దయచేయండి అయ్యా. అక్కడ ఎవరిని ప్రేరేపిస్తారనైనా బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. కుటుంబాలుగా నన్ను నీ సన్నిధిలో నిలబడే భాగ్యాన్ని దయచేయండి. ప్రతి ఒక్క కుటుంబం మారు మనసు రక్షణ దయచేయండి అయ్యా. మంచి మార్గాన్ని నడవడానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న ఆర్థిక పరిస్థితులన్నీ తొలగించండి అయ్యా. ఎక్కడ వ్యతిరేకతలు ఉన్నాయి అక్కడ నేను శాంతి సమాధానం దయచేయండి. విడిపోయిన కుటుంబాలు కట్టబడండి అయ్యా. నా తండ్రి ప్రభా ఆడపిల్లల కోసం ఎదురు చూస్తూ నా తండ్రి ఆ కుటుంబాలు విడిపోయి నేను బాధపడుతాను. తల్లిదండ్రులందరూ నోటి నిండా నవ్వును నింపండి అయ్యమ్మ. నా తండ్రి ప్రభా
ఎంతమంది బిడ్డలైనా కాళ్ళు లేక చేతులు లేక నా తండ్రి ప్రభ బాధపడుతున్నారు నాయన, అనేక వ్యాధులు బాధలతోటి బాధపడుతున్నారు ప్రభ. వాళ్ళందరికీ నీ సంపూర్ణ స్వస్థత కలిగించిన ఆయన నా తండ్రి బిడ్డలకు కావాల్సిన అవసరతలన్నింటిలో తోడుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. అనాథాశ్రయాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళని జ్ఞాపకం చేసుకొని సహాయం దయచేయండి అయ్యా. వాళ్ళని పోషిస్తున్న వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకుని వాళ్ళకి కావాల్సిన వాటిలో కూడా అవసరాలు వాళ్ళకి అందేటట్టు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభ ఎన్ని రకాల ఫ్యాక్టరీలు నడుపుతున్నారు, వాళ్ళందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని వాళ్ళకి ఇంకా ఏం కావాలనైనా సహాయం దయచేయండి ప్రభా. నా తండ్రి ప్రభా నీ నామను మహిమపరచుకోండి. ఈ రాష్ట్రం నుంచి నైనా ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకు నైనా వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డను నైనా ఎన్ని రకాలుగా జాబులకు వెళ్ళున్నారో నా తండ్రి ప్రభ, ఎన్ని ఉద్యోగాలు నా తండ్రి ప్రభ చేయడానికి వెళ్ళున్నారు ప్రభ. ప్రతి ఒక్క బిడ్డను నైనా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఏ బిడ్డని ఏ హానికరం కలగకుండా నైనా సంతోషంగా గృహాలకు చేరొచ్చేంతవరకు నన్ను ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా వాళ్ళ అవసరతలన్నింటిలో తోడుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి ప్రభ అపవాదిని విషపు జ్వరాలు నా తండ్రి ప్రభ ఎక్కడెక్కడ నాయన వింతలుగా నేను అనేక రకాలుగా జబ్బులుగా తీసుకొస్తున్నాను ప్రభా. జబ్బులన్నీ యేసు నామములో నాయన తొలగించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఆమెనయ్యా. నా తండ్రి ప్రభా నా తండ్రి ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. తినే తాగే ప్రతి ఒక్కటి బలమును శక్తిని ఇచ్చేవుగా దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి ఏ విషపు వాయువులు నా తండ్రి ఏ ముక్కుల్లోకి వెళ్లకుండా కాపాడండి. ఏ బిడ్డ శ్వాసలోకి నా తండ్రి ప్రభా ఏ విషపు గాలి నా తండ్రి పోకుండా కాపాడండి అయ్యా. సహాయం దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డ సంపూర్ణమైన స్వస్థత పరిపూర్ణమైన సంతోషం కలిగిన నా తండ్రి ఆడుతూ పాడుతూ నోటి నిండా నవ్వుతో నింపబడి నా తండ్రి నీ నామాన్ని మహిమపరిచే విధంగా నాయన ప్రతి ఒక్క కుటుంబం నైనా తండ్రి సహాయం చేస్తున్నందుకే నీకు స్తోత్రం ప్రభా. వట్టి వారుగా నాయన ఈ వాక్యం వినే ప్రతి ఒక్కళ్ళు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి నాయన. వట్టి ప్రార్థనగా కాదు నాయన, శక్తిని బలంనిచ్చేవుగా నీ ప్రార్థన నీ ఆశీర్వాదంలో నాయన కుటుంబాల మీద ఆశీర్వదించి కుమ్మరించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి మహిమ తగ్గించుకుంటున్నామయ్యా, నిన్ను హెచ్చించుకుంటున్నామయ్యా. ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లించుకుంటున్నామయ్యా ప్రభా. సహాయం దయచేయండి అయ్యా. గృహాల్లోనైనా ఎంతోమంది స్త్రీలు పురుషులైనా చిన్న చిన్న బిజినెస్లుగానైనా చేసుకుంటూనైనా చేయలేని పరిస్థితుల్లో కూడా నా తండ్రి కొంతమందినైనా స్వస్థత లేక నేను బాధపడుతున్నారయ్యా. చేసుకోలేకపోతున్నాను బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను నాయన సంపూర్ణ స్వస్థత కలిగించి వాళ్ళు చేసుకున్న బిజినెస్లు అన్నింటిలోనైనా సంపూర్ణంగా నా తండ్రి అన్నింటిలో ముందుకు సాగులాగా నన్ను దీవించి ఆశీర్వదించండి. వాళ్ళకి కావాల్సిన అవసరతలు అన్నింటిలో తోడుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి ప్రభా ఎంతమందినైనా ఎన్ని విధాలుగా నా తండ్రి ఇది ఏ విషయాల్లో బాధపడుతున్నారో నా తండ్రి వాటన్నిటిలో సహాయం దయచేయండి. కుటుంబం అంతా నన్ను ఏక మనసు ఏకాత్మతో జీవించే భాగ్యాన్ని దయచేయండి. శాంతి సమాధానం నా కుటుంబంలో దీవించి ఆశీర్వదించమని నూరింతలుగా నా తండ్రి వాళ్ళు కోరుకునే వాటన్నిటిలోనైనా మహా సంతోషంగా నా తండ్రి మొదట కొద్దిగా ఇచ్చినప్పుడు తొదగినైనా మహాభివృద్ధి చేస్తానంటున్నావయ్యా. నోటి నిండా నవ్వును కలగజేస్తానంటున్నావయ్యా. అట్టి నోటి నిండా నవ్వును కలగజేసి ప్రతి ఒక్క బిడ్డ మహా సంతోషంగా జీవించే జీవితంలోకి నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా ఎన్ని రకాల జాబులు చేసుకుంటున్నారు వాళ్ళందరినీ నాయన దీవించి ఆశీర్వదించండి అయ్యా. నా తండ్రి నీవు లేని జీవితంలో ఎవరు లేరయ్యా. సృష్టికర్తవు నీవయ్యా, సర్వాధికారి నీవేనయ్యా. నీ నామను మహిమపరచుకోమని గణపరచుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి మళ్ళీ నా తండ్రి ప్రభా మీరు వచ్చి రాకలో ఎత్తబడిన గుంపులో ఉండేంతవరకు నేను ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాచి కాపాడమని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఒక్క బిడ్డ అవసరతలన్నింటిలో తోడుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఏ బిడ్డకి ఎక్కడ ఏ హానికరం కలగకుండానైనా ప్రతి ఒక్క బిడ్డనైనా గుమ్మం బయట పెట్టి ప్రతి క్షణంనైనా నిద్రలేసిన మొదలుకునైనా నా తండ్రి ప్రభా వెళ్ళే ప్రతి ఒక్క పనులనైనా తోడుండి సహాయం దయచేయండి. ఉదయకాలం సమయంలోనైనా నా తండ్రి నీవుగానైనా బిడ్డలందరికీ తోడుండి ప్రతి ఒక్క బిడ్డకి నీ దేవదత్తం తోడుగా పెట్టినైనా నా తండ్రి కాచి కాపాడమని ప్రార్థిస్తున్నామయ్యా. ఏ బిడ్డని ఏ చేయడానికి కాపాడమని ప్రార్థిస్తున్నామయ్యా. మళ్ళీ నీ పాదాలు చెందుకొచ్చి నాయన గోజారుతున్నామయ్యా. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డ కృపాక్షేమములుగా నా తండ్రి సంతోషంగా ఉండడానికి దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి ప్రభా ఇంకా ఎవరైతే నా తండ్రి ప్రభా ఏ ఆశతోటి ఉన్నారనైనా నాకైతే తెలియదు నాయన. వాళ్ళ ఆశలన్నీ తీర్చి మహా సంతోషంగా ఉండే భాగ్యాన్ని దయచేయమని నజరేయుడనేసు నామంలోనైనా ప్రార్థించి అడిగి పొందుకుని నమ్మ తండ్రి. ఆమేన్. యేసయ్య నామంలో మీకు అందరికీ వందనములు.